ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది టెక్నాలజీ యుగం. అయితే ఇది మంచి కంటే చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు సైబర్ నేరగాళ్ళంతా. సో రాను రాను ప్రజలంతా కూడా సైబర్ మోసాల పాలిట పడుతున్నారు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సో ఇప్పుడు ఈ సైబర్ నేరాల నుంచి జాగ్రత్త పడాలంటే అసలు ఏం చేయాలి? మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత మేడం ఉన్నారు. మేడం నమస్తే. ఇప్పుడు రానున్నటువంటిదంతా కూడా ఇప్పుడు సైబర్ యుగం నడుస్తుంది. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ డబ్బు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మీరు ఇప్పుడు ఈ సైబర్ నేరాల పట్ల, పెరుగుతున్న మోసాల పట్ల ఏం చెప్తారు? ఫస్ట్ సైబర్ నేరాలు వాస్తవానికి చాలా పెరుగుతున్నాయండి. మనం స్టాటిస్టిక్స్ చూసినా కానీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే పోతున్నాయి. కంపారిటివ్గా చూస్తే 100 కేసెస్లో మోర్ దాన్ 30 కేసెస్ సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడే ఉంటున్నాయి. పర్ డే చూస్తే హైదరాబాద్ సిటీలోనే 1 crore నుంచి 3 crores మధ్యలో ఎవ్రీ డే లాస్ట్ అమౌంట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక 15 to 20 FIRస్లోనే 1 నుంచి 3 కోట్ల వరకు డబ్బులు పోగొట్టుకుంటున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది చూస్తుంటే ఇంకా రాష్ట్రం అంతా చూస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో ఈ మనకి అమౌంట్ లాస్టే మనకి చూపిస్తుంది ఎంత తీవ్రంగా ఈ సైబర్ నేరాలు పెరిగిపోయినాయి, ఎంతగా ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఈ నేరాల పట్ల అనేది మనకి చూపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల పెరిగింది డిజిటల్ అరెస్ట్ అనేది. అంటే ఎక్కడో ఉండి కొంతమంది బాధితుల నెంబర్స్ తీసుకొని వారికి మీ డ్రగ్స్ మీ నుండి ఒక పార్సెల్ వెళ్ళింది, అది డ్రగ్స్ పార్సెల్, సో మీ మీద డ్రగ్స్ కేసు బుక్ అయిందంటూ కూడా ఫోన్స్ చేస్తున్నారు. ఫోన్ చేసి వాళ్ళని భయపెట్టించి ఈ కేసు మీ మీద నుండి ఈ కేసు తొలగించాలంటే పలానా ఇంత డబ్బు కట్టాలి అని డిపాజిట్ చేయించుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సో దీనిపైన ఇప్పటివరకు మీరు ఎన్ని కేసెస్ నమోదు చేశారు? అలాగే దీనిపైన ప్రజలకు ఏం చెప్తారు? ఈ డిజిటల్ అరెస్ట్ లేదు ఫెడెక్స్ ఫ్రాడ్, కస్టమ్స్ ఫ్రాడ్ అని కూడా అంటారండి. ఈ మధ్యకాలంలో ఈ నేరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రాడ్స్టర్స్ సీనియర్ సిటిజన్స్ మోర్ దాన్ 60 years వాళ్ళు, లేకపోతే జస్ట్ రిటైర్డ్ పర్సన్స్ని, లేదు అబౌవ్ 55 years వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు మన ఎనాలిసిస్ ప్రకారము. ఎవ్రీడే మనకు వచ్చే కేసెస్ చూస్తే వాళ్ళు ఏంటంటే కాల్ చేస్తారు. ఒక స్కూల్ ప్రిన్సిపాల్కి కాల్ చేశారు. కాల్ చేసి మీరు మీ నంబర్ తోటి మేము ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ నంబర్ తోటి మీ ఆధార్ తోటి ప్రొహిబిటెడ్ పార్సిల్స్ ఉన్నాయి, వాటిల్లో మొత్తం డ్రగ్స్ అట్లాగే అన్వాంటెడ్ మెటీరియల్ అంతా కూడా ఉంది, తర్వాత మీ అకౌంట్ మీ ఫోన్ నెంబర్ యూజ్ చేసి డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేశారు డిఫరెంట్ బ్యాంక్స్లో. ఈ అకౌంట్స్ అన్నీ కూడా మనీ లాండరింగ్ కోసం యూజ్ చేశారు. ప్లస్ దీంతో రాజ్ కుంద్రా ఫ్రాడ్ కేసు, అతని యొక్క కేసులో కూడా ఇవన్నీ కూడా లింకప్ అయినవి. ఇదంతా వెరిఫై చేయడానికి మీరు మాకు కోఆపరేట్ చేయాలి, మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి చేస్తున్నామని చెప్పేసి కాల్ చేశారు. చేసినప్పుడు ఈ లేడీ ఈవిడ చాలా భయపడ్డారు. నా నంబర్ ఏంటి, నా ఆధార్ ఏంటి, క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం ఏంటి, నేను అలాంటి పార్సల్ ఏం పంపించలేదు, నా ఫోన్ నేను అలాంటి అకౌంట్స్ కూడా ఓపెన్ చేయలేదు అని చెప్పారు ఆవిడ. చెప్పినప్పుడు లేదు మీ పేరు మీద మీ ఫోన్ నెంబర్ యూజ్ చేసి 34 బ్యాంక్ అకౌంట్స్ అక్రాస్ ఇండియా ఓపెన్ అయినాయి, వీటి ద్వారా మనీ లాండరింగ్ జరిగింది, ఇదంతా వెరిఫై చేయడానికి మీరు ముంబై రావాల్సిందే అని చెప్తారు వాళ్ళు. చెప్తే నేను ఇప్పుడు ముంబై రాలేను, నేను ఇట్లా వర్క్ చేస్తున్నాను అన్నప్పుడు మీరు ఇమీడియట్గా వీడియో కాల్లోకి రమ్మని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో కనిపిస్తారు. చాలా మందికి పోలీస్ అంటే భయపడిపోతారు. సో ఆ భయంలోనే ఇదంతా జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో కనపడి నేను ఐపీఎస్ ఆఫీసర్ని, మీది అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, మీరు కోఆపరేట్ చేయాలి, ఇది నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దీనిలో ఉంది, ఇదంతా కూడా సూపర్విజన్లో, సిబిఐ నుంచి మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పేసి వారెంట్ కూడా చూపిస్తారనమాట త్రూ వీడియో. ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ చూపించేసరికి వీళ్ళకి ఇంకా ఏమనాలో అర్థం కాదు. మీరు మీ ఫోను మాతో మాట్లాడడానికి తప్ప వేరే ఎవరితో మాట్లాడకూడదు, ఈవెన్ మీ హస్బెండ్కి కూడా ఈ విషయం రివీల్ చేయకూడదు. ఇది కనుక ఎవరికన్నా చెప్తే ఇమీడియట్గా మీ ఇంటి పక్కనే ఉన్నారు మా ఆఫీసర్స్, మిమ్మల్ని పికప్ చేసి తీసుకొస్తారు అరెస్ట్ చేసి. సో వాళ్ళు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వరు అనమాట. లిటరల్గా డిజిటల్ అరెస్ట్ అని మీరు అన్నారు కదా, లిటరల్గా వాళ్ళ మొబైల్ దానికి అంటుకుపోయి వీళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు అవి ఫాలో అయ్యేలాగా సైకలాజికల్గా వాళ్ళని ట్యూన్ చేసేస్తారు. అంటే ఫియర్ ఫ్యాక్టర్ యూజ్ చేసి భయపెట్టేసి ఇదంతా కూడా బయటకు వస్తుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ప్రెస్ మీడియా అందరూ వచ్చేస్తారు, ఇదంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా సీక్రెట్స్ యాక్ట్ కింద కవర్ అవుతాయి, ఇవన్నీ చెప్పేసరికి ఏంటంటే భయపడి అకౌంట్స్లో ఉన్న అమౌంట్ అంతా మీరు ట్రాన్స్ఫర్ చేయాలి.
చేస్తేనే అదంతా కూడా మా ఆడిటర్స్ వెరిఫై చేసి మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు ఈ అమౌంట్. మీదేమీ లేదు క్లీన్ చిట్ కనుక మీకు వస్తే ఇమీడియట్గా మీ అమౌంట్ ఈచ్ రూపీ కూడా మీకు రిఫండ్ వస్తుంది. కాబట్టి ఏ అకౌంట్ మర్చిపోకుండా ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అంతా కూడా వెరిఫై చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి వాళ్ళు చెప్పినప్పుడు ఈమెంటంటే భయపడి ఇదంతా కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, మనం అక్కడికి వెళ్ళలేము, ఇదంతా పబ్లిసైజ్ అయిపోతుంది అనేసి భయంతో పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఈవిడేం చేస్తారంటే ఇమ్మీడియట్గా తన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా 40 to 50 lakhs హస్బెండ్ని అడిగి, నాకు డబ్బులు అవసరం అనే హస్బెండ్ని అడిగి ఇంకో 50 lakhs తీసుకొని అరౌండ్ 1 crore దాకా అట్ ఏ టైము 2-3 transactionsలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఇలా మోసం జరిగాక మళ్ళీ వచ్చి తెలిసినాక వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తే దీన్ని ఎట్లా మీరు చేస్తారు? ఇది వాళ్ళు రియలైజ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పర్టికులర్ కేసులో, నేను చెప్పిన కేసులో హస్బెండ్కి కూడా 2-3 days తర్వాత సేమ్ లాగా జరుగుతుంది అనమాట. సేమ్ సినారియోలో ఆయన కూడా అరౌండ్ 1 crore ట్రాన్స్ఫర్ చేస్తారు. డబ్బులు లేకపోతే గోల్డ్ లోన్ పెట్టేసి తెచ్చుకొని ట్రాన్స్ఫర్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫ్రాడ్స్టర్స్, మీకు ఈ అమౌంట్ రావడానికి క్లియరెన్స్ ఛార్జెస్గా మీరు 10 lakhs కట్టాలి అని అంటే మళ్ళీ 10 lakhs కడతారు. అట్లా డిఫరెంట్ నేమ్స్ చెప్పి మళ్ళీ అడిషనల్గా 30 lakhs కట్టించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా డబ్బులు వస్తాయి మాకు రిఫండ్ వస్తాయి అని ఎదురు చూశారు 1 వారం పాటు. చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట, మోర్ దాన్ 2 crores డబ్బులు పోయిన తర్వాత అది రిఫండ్ రాదు అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చినాక అప్పుడు వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం 1930లో లేకపోతే cybercrime.gov.inలో ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్ డిలే అయినప్పుడు మనకి రిఫండ్ రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. అప్పటికే వాళ్ళు వేరియస్ లేయర్స్ ద్వారా అకౌంట్స్ టు అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు అమౌంట్ అంతా కూడా ఫ్రాడ్స్టర్స్. సో వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా పోర్టల్లో, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎక్నాలజ్మెంట్ నంబర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళ కేసు కంప్లైంట్ మీద ఇమీడియట్గా అకౌంట్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అన్నీ ఫ్రీజ్ చేయించడం, ఈ ప్రాసెస్ అంతా చేస్తాం అనమాట. నెక్స్ట్ జరిగేటువంటి అన్నీ కూడా ఫేక్ న్యూడ్ వీడియో కాల్స్ అనేటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరో ఒకరికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక వీడియో కాల్ వస్తుంది, అది వాళ్ళకి తెలిసిన వాళ్ళదని చెప్పి లిఫ్ట్ చేస్తే అక్కడ నుండి ఒక న్యూడ్ వీడియో కాల్ అనేటువంటిది వస్తుంది. వీళ్ళు తెలియకుండా ఒక 30 seconds అది చూస్తూ మాట్లాడేసరికి వీళ్ళకి తెలియకుండా నష్టం జరిగిపోతుంది. సో ఆ తర్వాత ఆ వీడియోని వీళ్ళకే వాట్సాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, ఇట్లా చాలామంది బాధితులు పెరుగుతున్నారు. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? అవునండి, ఇది కూడా చాలా సెక్స్టార్షన్ అంటున్నాం మనము, హనీ ట్రాప్ ఆర్ సెక్స్టార్షన్ అంటారు. అంటే ఎవరి ప్రమేయం ఉండదు ఇది. ఈవెన్ చాలా సీనియర్ మోస్ట్ హైలీ ప్లేస్డ్ పర్సన్స్కి కూడా ఇలాంటి వాళ్ళు వీడియో కాల్ చేసేసి, అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో కాల్ వస్తుంది, ఎవరో తెలిసిన వాళ్ళు చేస్తున్నారనో లేకపోతే ఫ్రెండ్స్ అనో అనుకొని, లేకపోతే ఏదో ఎవరోనో నార్మల్గా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు టక్ 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 న్యూడ్ అయిపోవడము, ఆపోజిట్ పర్సన్ది స్క్రీన్ రికార్డ్ చేయడము ఇద్దరిది ఉన్నట్టు, దాన్ని వీళ్ళకి పంపి బ్లాక్మెయిల్ చేయడం అనేది క్లాసిక్గా జరుగుతుందండి ఈ సెక్స్టార్షన్. అది మీ అందరి బంధువులు కాంటాక్ట్స్ అందరికి షేర్ చేస్తాము కాబట్టి డబ్బులు ఇవ్వాలి అనేసి డిమాండింగ్ అనమాట. ఇలాంటి దాంట్లో మనం ఫస్ట్ ఏంటంటే వీడియో కాల్స్ అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు లేకపోతే ఫ్రెండ్స్ అయితే తప్ప ఎవరు మనం వీడియో కాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయకూడదు వీడియో కాల్. నోన్ డీపీలు లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది కదా అని కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ అంటిల్ యూ నో దట్ పర్సన్ హూ ఈజ్ కాలింగ్ ఈజ్ నోన్ టు యూ, అంటే బై ఎనీ మీన్స్ మీకు తెలుసు అన్న వ్యక్తి అయితే తప్ప రిసీవ్ చేసుకోకూడదు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మీ కెమెరా ఆఫ్లో పెట్టి రిసీవ్ చేసుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు, వాళ్ళు రికార్డ్ చేయడానికి అవకాశం ఉండదు. మీ కెమెరా, మీది ఫ్రంట్ కెమెరా అనేది మీరు మీకు ఏదో నంబర్ తెలీదు బట్ మీకు ఏదో తెలిసిన వాళ్ళే చేస్తున్నారని డౌట్ రావచ్చు, లేదు మీరు యాక్సెప్ట్ చేయాలనుకోవచ్చు. అలాంటప్పుడు మీ కెమెరా కనపడకుండా ఇన్విజిబుల్గా పెట్టుకొని క్లోజ్ చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ చేసినప్పుడు ఏంటంటే మీ పిక్చర్ రికార్డు కాకుండా ఉంటుంది వీడియోలో, వాళ్ళు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడానికి మీకు అవకాశం లేకుండా ఉంటుందండి. సో మొత్తం ఈ సైబర్ నేరాలకు మూలం వచ్చేసి డార్క్ వెబ్ లాంటి వెబ్సైట్స్లో ఇటువంటి వీళ్ళ చాలా మంది కోట్ల మందికి సంబంధించిన డేటా మొత్తం అక్కడ ఉంటుంది. నెంబర్స్ కావచ్చు, ఆధారు, పాన్ అన్నీ అక్కడ ఉంటే వీళ్ళు డబ్బులకు కొనుగోలు చేసి ఈ సైబర్ నేరాలకు పాల్పడడానికి అక్కడ ఉపయోగపడుతుంది, మూలం అనేది అక్కడ కనిపిస్తుంది. సో అట్లాంటి వెబ్సైట్స్ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ డార్క్ వెబ్, డీప్ వెబ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి పర్పస్ కోసం దాన్ని పెట్టారు. యాక్చువల్గా ఇవాల్వ్ అయిన ఇవి టెక్నాలజీ అది.
దానిలో ఇప్పుడు మిస్యూజ్ అనేది డీప్ నెట్, డార్క్ నెట్ వీటిల్లో డ్రగ్స్ కానీ లేకపోతే ఇలాంటి నంబర్స్ తీసుకొని డేటా థెఫ్ట్ చేసి దాన్ని మిస్యూజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా దాన్ని యూజ్ చేసి చేస్తున్నారు. అయితే బేసికల్గా మనం ఏంటంటే 2-3 రకాల యాక్షన్స్ తీసుకుంటున్నామండి. ఒకటి ఏంటంటే ఈ ఆల్రెడీ టెలికాం వాళ్ళు ఇచ్చారు, బ్యాంకర్స్ ఏ నెంబర్తో కాల్ చేస్తారు, ఏ నెంబర్ వస్తే బ్యాంక్స్ నుంచి అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా వచ్చే కాల్స్ కానీ మెసేజెస్ కానీ దేని ద్వారా వస్తాయి, ఎస్ఎంఎస్లు ఫర్ ఎగ్జాంపుల్స్ వస్తే ఎస్ఎంఎస్ హెడర్స్ ఏ రకంగా ఉంటాయి, ఇవన్నీ కూడా రీసెంట్గా కొన్ని గైడ్ లైన్స్ సర్క్యులర్స్ ఇష్యూ చేశారు. అంటే ఐడెంటిఫై చేయడానికి ప్రజలు ఈజీగా వాళ్ళ పేరు మీద ఫేక్ కాల్స్ కానీ ఫేక్ మెసేజ్లు కానీ పంపించి మోసం చేయకుండా, ఇదొక ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ఇదొకటి చేస్తున్నాము. తర్వాత ఫ్రాడ్స్టర్స్ చేస్తున్నటువంటి నంబర్స్ ఏ సిమ్ నెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఫ్రాడ్ కాల్స్కి అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ప్యూర్లీ ఫ్రాడ్ కాల్స్కి యూజ్ చేసిన నంబర్స్ని బ్లాకింగ్కి పెడుతున్నాము. అది ఒక ఆస్పెక్ట్ కాల్స్ది ప్రివెంట్ చేయడానికి, ఫర్దర్ మిస్యూజ్ అవ్వకుండా మనం చేయడానికి. సెకండ్ థింగ్ మ్యూల్ అకౌంట్స్, ఏదైతే అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుతున్నారో ఈ అకౌంట్స్ అన్నీ కూడా కన్సర్న్డ్ బ్యాంక్స్కి బ్యాంకర్స్ నోడల్ అథారిటీస్ అలాగే ఆర్బీఐకి కూడా ఈ అకౌంట్స్ నంబర్ ఆఫ్ అకౌంట్స్ వితౌట్ వెరిఫికేషన్ ఓపెన్ చేసినవి ఉంటే అవి ఇమీడియట్గా డియాక్టివేట్ చేయడము, అట్లాగే ఆ బ్యాంకు వాళ్ళని కూడా లైబుల్ చేయడానికి వాళ్ళ నాలెడ్జ్లోకి తీసుకొచ్చి ఆర్బీఐ నాలెడ్జ్లోకి ఇంకా స్ట్రింజెంట్ చేసి ఈ అకౌంట్స్ ఓపెనింగ్ అనేది కొద్దిగా స్ట్రీమ్లైన్ చేయాలి అనేది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉందండి. ఇవన్నీ కూడా పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందంటే కనీసం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేద్దాం, ఏదైనా ఒక అవసరం కోసం ఒక గూగుల్లో ఏదైనా టైప్ చేసి ఏదైనా వెతుకుదామంటే కూడా అది ఫేక్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని ట్రాన్స్ఫర్ చేద్దామంటే ఒక వెబ్సైట్ కావచ్చు, OLXలో ఏదైనా కొనుక్కుందామన్నా కూడా అన్నీ ఫేక్ ఉంటున్నాయి. సో దీనివల్ల ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు కదా, దీనికి ఏం చెప్తారు? అవునండి, యాక్చువల్గా మనకి కస్టమర్ కేర్ ఫ్రాడ్స్ అని ఈ రకంగా జరుగుతుంది. మనం నార్మల్గా మనకి ఏదన్నా కావాలని అంటే గూగుల్ సెర్చ్ చేయడం అలవాటు మనకి. సో ఆ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కస్టమర్ కేర్ నంబర్ కావాలి, ఇమీడియట్గా మనం వెళ్ళిపోయి దానిలో వెతుకుతుంటాము. అది యూజువల్ హ్యాబిట్, మనకి ఏది కావాలన్నా గూగుల్ని ఆశ్రయించడము చేయడము. దాన్ని అవకాశంగా ఎంచుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ నంబర్స్ వచ్చేలాగా కస్టమర్ కేర్ ఇది గూగుల్లో వెతికినప్పుడు ఈ ఫ్రాడ్స్టర్స్ నంబర్స్ డిస్ప్లే అయ్యేలాగా చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే మనము ఆ నంబర్కి కాల్ చేస్తే ఫ్రాడ్స్టర్కి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏదో లింక్ షేర్ చేయడము ఫ్రాడ్ చేయడం చేస్తున్నారు. సో మనం అట్లా చేయకుండా ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు LG కస్టమర్ కేర్కి వెళ్ళాలనుకోండి, LG వాళ్ళ అఫీషియల్ ఆథెంటిక్ వెబ్సైట్కి వెళ్ళి అందులో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయాలి. లేదు మీకు ఇంకా వేరే ఏదన్నా బజాజ్ ఒరిజినల్ వెబ్సైట్స్ ను కూడా తలదన్నెల వీళ్ళు వెబ్సైట్స్ కూడా ఫేక్ క్రియేట్ చేసి దాన్ని కూడా చేస్తున్నారు. సో అది ఒరిజినలా కాదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఎనీ కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేస్తే మనం ఫ్రాడ్లో పడకుండా ఉంటామండి. మేము ఇటీవల ట్రేడింగ్ అంటే ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చాలా మంది పెడుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్లలో ట్విట్టర్లలో ప్రకటనల పేరుతో కింద కొన్ని లింక్స్ ఇస్తారు. ఈ లింక్స్ ద్వారా మీరు యూజ్ చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ వస్తాయి, లాభాలు ఎక్కువ వస్తాయి ఈ ట్రేడింగ్లో అనేది కూడా చాలా ఫేక్ సంబంధించిన వెబ్సైట్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి సంబంధించి ఎట్లా మీరు రీసెంట్గా ఏమైనా కేసెస్ చూసారు? చాలా కేసులు అండి. యాక్చువల్గా మనకి ఆన్లైన్లో ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ వీటిల్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా, మనకి రకరకాల యాడ్స్. అంటే మీరు 1000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత పీరియడ్లోనే 1200 వస్తాయి అని చెప్పేసి, లేకపోతే పార్ట్ టైం జాబ్ మీరు చేయొచ్చు అని చెప్పేసి ఇట్లా రకరకాల ఆఫర్స్ అందులో చూసినప్పుడు ఏంటంటే అట్రాక్ట్ అవుతున్నారు ప్రజలు. ఎస్పెషల్లీ కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ ట్రేడింగ్ తెలుసు కదా, ఇది ఇంకా బెటర్ ఇది ఉందా, ఇదేదో స్టాక్ ఎక్స్చేంజ్ దీనిలో సపరేట్ ఉన్నట్టుంది అని చెప్పేసి వీళ్ళు క్యూరియాసిటీ చూపిస్తున్నారు అనమాట. అలా చూపించిన వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళు ట్రేడింగ్ టిప్స్ చెప్తాం మీకు అనేసి ఒక 1 వీక్ 10 డేస్ అట్లాగా ఈ ట్రేడింగ్లో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది వీళ్ళు వాళ్ళకి టీచ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇందులో పెట్టండి, ఇదిగో మేము కూడా పెట్టాము. గ్రూప్లో ఉంటారు చాలామంది మెంబర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో నేను ఈ ఫలానా స్టాక్స్లో పెట్టాను, షేర్స్లో పెట్టినప్పుడు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది తక్కువ సమయంలోనే అనేసి వాళ్ళు పెడుతుంటారు, షేర్ చేస్తారు. స్క్రీన్ షాట్స్ అట్లా ఇవన్నీ పెట్టినప్పుడు ఈ ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో మేము కూడా పెట్టచ్చు,
మాకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి అనుకొని మోటివేట్ అయ్యి వీళ్ళకి ఒక ట్రైనర్ని అలాట్ చేస్తారు వాళ్ళు. ఈ 1 వీక్ 10 డేస్ కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుంది, ఎలాంటి షేర్స్, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి ట్రైనర్ ఉంటారనమాట. ఈ ట్రైనర్ వీళ్ళని గైడ్ చేసి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఇదిగో వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినాయి కదా మీరు కూడా చేయండి, నేను కూడా చేస్తాను మీకు కావాలంటే అనేసి వాళ్ళని మోటివేట్ చేసి వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేయించాలనుకుంటున్నారో దానిలో డబ్బులు కట్టిస్తారు. 1 lakh కట్టగలిగారు అనుకోండి, 1 lakh కట్టగానే వీళ్ళకి 20,000 30,000 వచ్చినట్టు డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. వర్చువల్గా వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. 1,20,000 వచ్చింది కదా, ఇంకొంచెం పెంచండి మీకు ఇంకా ఎక్కువ వస్తుంది, ఫలానా షేర్లలో పెట్టండి అనేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు వీళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి ఇంకో 2 లక్షలు పెట్టడం ఏదో చేస్తారు. విత్డ్రావల్ ఆప్షన్ ఉండదు. కొంతవరకు విత్డ్రావల్ కూడా అలౌ చేస్తారు. ఒక 2-3 లక్షలు కట్టినాక వీళ్ళది అమౌంట్ ఒక 5-6 lakhs అవుతుంది. అయినప్పుడు వీళ్ళకి ఏంటంటే క్యూరియాసిటీ ఉంటుంది, ఇంత పెరిగింది కదా, నేను 2 లక్షలు పెడితేనే నాకు 5 లక్షలు వచ్చింది, నేను 1 లక్ష అన్నా విత్డ్రా చేయాలి కదా అనుకుంటారు. అనుకొని విత్డ్రా ఆప్షన్కి వెళ్తాను అని అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఓకే అంటారు. ఓకే అన్నప్పుడు వీళ్ళు విత్డ్రాలు కూడా చేసుకుంటారు. వాళ్ళకి 1 lakh 2 lakhs రిటర్న్ కూడా వస్తుంది. ఓకే, రిటర్న్ నాకు 1 lakh వచ్చింది కాబట్టి నేను ఇంకా ఇది ఉంది, విత్డ్రావల్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తానని ఇంకో 5 lakhs పెడతారు. ఇంకో 5 lakhs పెట్టినాక 10 lakhs అవుతుంది. 10 lakhs అయినాక మీరు ఇంకా పెట్టండి, 10 lakhs అయింది కదా ఇంకా ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళు అలా తీసుకెళ్ళి 1 crore 2 crores దాకా కూడా తీసుకెళ్ళిపోతారు. ఒక 1 crore వచ్చేసరికి వీళ్ళకి మళ్ళీ అనిపిస్తుంది, నేను 1 lakh అప్పుడు విత్డ్రా చేశాను, ఇప్పుడు ట్రై చేస్తాను, విత్డ్రావల్ ఉంటే నేను తీసేసుకోవచ్చు కదా, నా ప్రాఫిట్స్ నాకు తీసుకొని మళ్ళీ సపరేట్ చేయొచ్చు కదా అని ట్రై చేస్తారనమాట. చేస్తే మీకు ఉంటుంది విత్డ్రావల్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ షేర్స్ ఇప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్లో నడుస్తున్నాయి కాబట్టి మీరు ఇంకొంచెం పెడితే అప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనేసి చెప్తారనమాట. వీళ్ళకి అది రీజనబుల్గా అనిపించి ఇంకో 50 lakhs ఎంతో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు అది బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఇదంతా ఫ్రాడ్ అనేది అప్పుడు రియలైజ్ అవుతారు. అప్పటికే వాళ్ళు సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి అదంతా డైవర్ట్ చేసేస్తారనమాట. ఈ 1.5 crore అయితే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో అదంతా కూడా పోతుంది. రిఫండ్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇట్లా మనకు ట్రేడింగ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయండి. ఇంకా ఈ ఫిషింగ్ కాల్స్ అనేవి ఉంటాయి, ఎక్కడో ఉండి కాల్స్ చేస్తారు, బ్యాంక్ నుంచి మీ క్రెడిట్ అమౌంట్ పెంచాలంటేనో లేకపోతే ఈ బ్యాంకుకి సంబంధించి ఓటీపీ మోసాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో అటువంటివి ఎంత చెప్పినా కూడా ప్రజలు ఇంకా ఆ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. బ్యాంక్ నుంచి నిజంగానే బ్యాంక్ నుండి కాల్ వచ్చిందేమో అని చెప్పి మోసపోతున్నారు కదా, అట్లాంటివి ఏం జరుగుతున్నాయి ఇప్పుడు? అవునండి, అంటే ఇప్పుడు ఓటీపీ మోసాలు మామూలుగా అయితే ఇప్పటికి ఎన్నో సంవత్సరాల క్రితమే నెట్ బ్యాంకింగ్ అన్నీ వచ్చినాయి. ఓటీపీ ఇప్పుడు కూడా ఎవరైనా చెప్తారా అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఓటీపీ అని అడగరు ఫ్రాడ్స్టర్స్. ఈధర్ వాళ్ళు ఏదన్నా ఒక లింక్ షేర్ చేసి అప్డేట్ చేసి మీకు ఒక కోడ్ వస్తుంది అది చెప్పండి అని అంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, అదేం ఓటీపీ అనుకోరు, నేను నా ఓటీపీ ఇచ్చేస్తున్నాను అనుకోరు అనమాట. ఏదో నేను కోడ్ వస్తే వాళ్ళకి రివీల్ చేస్తున్నానని అనుకుంటారు. ఆ రకంగా అన్నోయింగ్లీ ఓటీపీ ఇస్తారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లేదు ఇంకేం చేస్తున్నారంటే బ్యాంక్ నుంచి రివార్డ్ పాయింట్స్ అని లేకపోతే క్రెడిట్ స్కోర్ అని దీన్ని అప్డేట్ చేసుకోవాలి, మీరు మీ డీటెయిల్స్ కేవైసీ మీరు అప్డేట్ చేస్తేనే మీ రివార్డ్స్ మీరు క్లెయిమ్ చేసుకోగలరు అనేసి ఒక టైపు. లేదు అని అంటే మీ కార్డు బ్లాక్ అవుతుంది, మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతుంది, మీ కేవైసీ మీరు పీరియాడికల్గా అప్డేషన్ చేయలేదు కాబట్టి బ్లాక్ అవుతుంది, మీరు ఇమీడియట్గా అది అప్డేట్ చేయాలి అని అంటే మేము పంపిన లింకులో చేయాలి అనేసి అట్లా పంపిస్తున్నారు. సో వీటిలో ఇవన్నీ కూడా జెన్యూన్గా అనిపిస్తాయి అన్నమాట వీళ్ళకి. తర్వాత మీ సిమ్ బ్లాక్ అయిపోతుంది, మీరు ఇమీడియట్గా మీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలని అంటారు. ఏమనుకుంటారు, సిమ్ బ్లాక్ అయితే కష్టం కదా, నేను ఏముంది డీటెయిల్సే కదా అప్డేట్ చేస్తాను అనుకుంటారు. చేసినాక వాళ్ళు కోడ్ వస్తుంది, మీరు అది చెప్తే మీది కంప్లీట్ అయిపోద్ది అంటారు. అంటే ఏదైనా అవసరం ఉంటే బ్యాంకుకు వెళ్ళలేని సమయం లేని వాళ్ళు ఇదంతా చేస్తారు, పడుతున్నారు. ఈ చిన్నదానికి బ్యాంక్ ఎందుకు వెళ్ళేది అనుకుంటారనమాట. ఈ బ్యాంక్ వాళ్ళే కదా కాల్ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఏ బ్యాంక్ వాళ్ళు ఫోన్లు చేసి మీరు ఫోన్లో కేవైసీ అప్డేట్ చేయమని చెప్పరు. ఎవరు టెలికాం రెగ్యులేటరీ వాళ్ళు ఫోన్లు చేసి మీ కేవైసీ ఫోన్లో అప్డేట్ చేయండి అని చెప్పరు. అది మనకి కొంచెం ఆలోచిస్తే ప్రజలు జాగ్రత్త పడతారనమాట. అట్లా వచ్చే కాల్స్ని ఒకసారి ఆలోచించినాకే ఏదైనా చేయాలి. ఈ సైబర్ నేరాలపైన జామ్తారా లాంటి సినిమాలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ట్రెండ్ ప్రకారం ఎక్కడ మోసాలు ఏ స్టేట్ నుండి ఎక్కువగా జరుగుతున్నాయి, అక్కడ మీరు వెళ్ళి చూసినప్పుడు, మీ బృందం వెళ్ళి చూసినప్పుడు ఈ సైబర్ నేరాలు ఎలా చేస్తున్నారు మేడం? ఒక గ్రూప్స్ ఫామ్ అయి చేస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కువ జరుగుతున్నాయి? చాలా మంచి ప్రశ్న అండి. ఇంతకుముందు జామ్తారా చాలా ఫేమస్ ఉండేది ఈ సైబర్ ఫ్రాడ్స్కి. బట్ ఇప్పుడు ఏంటంటే దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ రాజస్థాను, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీ, ఈ మధ్య సౌత్ ఇండియాలో కూడా జరుగుతున్నాయి. ఈవెన్ కేరళ,
తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల ఉన్నాయన్నమాట. ఒక్క స్టేట్ అని కాదు, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా జరుగుతున్నాయి. వీళ్ళు ఓన్లీ 10th కూడా పాస్ కారు ఈ చేసే ఫ్రాడ్స్టర్స్. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి మీరు అందులో చూసే ఉంటారు ఆ ఫిల్మ్స్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు. వాయిస్ చేసి చేస్తారు. వాయిస్ డిస్క్లోజ్ కాకుండా వాళ్ళు టెక్నిక్స్ యూస్ చేసి అన్నీ చేస్తుంటారు. వాళ్ళు ఏంటి ప్యూర్లీ మనిషి సైకాలజీని రెండే విషయాలండి. ఒకటేమో భయము, రెండోదేమో ఆశ, ఫియర్, గ్రీడీనెస్. ఈ 2 ఫ్యాక్టర్స్ క్యాచ్ చేస్తున్నారు. చేసి వాళ్ళు ఈ ఫెడెక్స్, కస్టమ్స్, డిజిటల్ అరెస్ట్లోనేమో భయపెట్టించి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వీటిలోనేమో ఆశ, జాబ్ ఫ్రాడ్స్ ఇలాంటి వాటిలో కూడా ఆశ, మ్యాట్రిమోనియల్ వీటన్నిటిలో కూడా అంతే. ఏ ఫ్రాడ్లో చూసినా బేసికల్గా ఈ 2 కారణాలు కనిపిస్తున్నాయి మాకు ఎనాలిసిస్లో. మూడోది ఏంటంటే ఏముందిలే ఈ చిన్నదే కదా అన్నట్టు క్యాజువల్గా తీసుకోవడం ఏదన్నా దీన్ని. ఈ మూడిటి ద్వారా ప్రజలు చాలా అనేక మోసాలకు గురవుతున్నారు. మేడం, లోన్ యాప్స్ ఆగడాలు తగ్గాయా? మనం చూసాం గతంలో బాధితులు చాలా మంది ఉండే లోన్ యాప్లో లోన్ తీసుకుని ఆ తర్వాత ఆత్మహత్యలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఇప్పటికీ కొన్ని అక్కడక్కడ సంఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి లోన్ యాప్స్కి సంబంధించి? ముఖ్యంగా చైనా నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నట్టు కూడా మనం చూసాం. సో ఆ నిందితులు ఇంకా కొనసాగిస్తున్నారా? ఎలా ఉంది? లోన్ యాప్స్ది యాక్చువల్గా ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేదండి. మీరు అన్నట్టు చాలామంది సూసైడ్స్ ఇవన్నీ కూడా చేసుకున్నారు. ఈ భరించలేక వాళ్ళ టార్చర్, ఈ ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ కాల్స్ చేస్తున్నారో. అయితే తర్వాత ఏమైందంటే వేరియస్ మీటింగ్స్ పెట్టి ఆర్బీఐ నుంచి అట్లాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి అన్నీ పెట్టిన తర్వాత దాదాపు ఒక 367 లోన్ యాప్స్ని డిలీట్ చేశారు. ఈ మధ్య మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి మనకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోన్ మీకు పర్సనల్ లోన్ శాంక్షన్ అయింది, మీరు దాన్ని తీసుకోవడానికి మీరు డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, మీరు అవి అప్డేట్ చేయగానే మీకు వచ్చేస్తాయి అని అంటారు. వీళ్ళు డీటెయిల్స్ అప్డేట్ చేసినాక మీకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇంకా మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి, లోన్ ప్రాసెసింగ్ ఫీ కట్టాలి అని అంటారు. వీళ్ళు అవి కట్టేస్తారు. లోన్ వస్తుంది కదా అంటే డబ్బులు అవసరం, నాకు ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ వస్తుంది కదా, నాకు 20 లక్షలు అవసరం అయితే ఒక 1 lakh కడితే ఏముంది అన్నట్టు అనుకుంటారనమాట. అది కట్టిన తర్వాత వస్తుందని చూస్తారు, రాదు. ఆ రకంగా చేస్తున్నారు. 5,000 లోన్ తీసుకొని కూడా మళ్ళీ వాళ్ళ టార్చర్ భరించలేక ₹1,00,000 లోన్ కట్టి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు అన్నట్టు అది చాలా కరెక్ట్. యాక్చువల్గా వాళ్ళు తీసుకునేది 5,000 అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందని. 5,000 కూడా రీపే చేసేయడానికి రెడీగా ఉండి చేస్తారు కూడా. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈలోపే వీళ్ళ పిక్చర్స్ అన్నీ తీసుకొని మార్ఫ్ చేసేసి చాలా బ్యాడ్ మేనర్లో వాటిని వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ కూడా షేర్ చేసేస్తారు. వీళ్ళ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం కూడా వాళ్ళు ఏ విధంగా థెఫ్ట్ చేస్తుంటారు? వీళ్ళ ఫోన్ని లిటరల్గా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు లింక్ పంపి వీళ్ళ ఫోన్ యాక్సెస్ చేసుకుంటారు. ఎనీ డెస్క్ యాప్ అని అట్లా కొన్ని అప్లికేషన్స్ ద్వారా కానీ, లేకపోతే ఫోన్కి లింక్ పంపి ఏపీకే లింక్ మాల్వేర్ పంపించడం ద్వారా కానీ వీళ్ళ ఫోన్ యాక్సెస్ చేసుకుంటారు. వీళ్ళ కాంటాక్ట్స్ అందరినీ తీసుకొని వాళ్ళకి వీళ్ళ న్యూడ్, సెమీ న్యూడ్ పిక్చర్స్ పంపించి, అబ్యూజివ్ కంటెంట్ పంపించి, ఇట్లా చేస్తాం, నీ పరువు తీస్తాము, నువ్వు డబ్బులు కట్టాలని. మీరు అన్నట్టు 5,000 అప్పు తీసుకున్న వాళ్ళకి 5,000 కాకుండా ₹1,00,000 ఇచ్చినా ఇంకా వాళ్ళు టార్చర్ చేస్తూ ఉంటారనమాట. అది తట్టుకోలేక పరువు పోతుంది అంటే ఆ పిక్చర్స్ చూస్తే వీళ్ళకి ఆలోచనకు కూడా అందనంత భయంకరంగా ఉంటాయి అన్నమాట. నన్ను ఇట్లా పంపిస్తే నాకు పరువు ఎక్కడ అనేసి సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భంలో పోకూడదు. లోన్ యాప్ అసలు డౌన్లోడ్ చేసుకోకూడదు, లోన్ యాప్స్ జోలికే పోకూడదు. లోన్ కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలి, తీసుకోవాలి. లేదు లోన్ ఇచ్చే ఆథెంటిక్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఆర్బీఐ అప్రూవ్డ్ కంపెనీస్, వాటి దగ్గర తీసుకోవాలి. కానీ ఇట్లాంటి ఆన్లైన్ లోన్ యాప్స్ లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా తీసుకోవడం వల్ల అయితే ఇలాంటి నష్టాలు. ఇటీవల సోషల్ అబ్యూస్ అనేది బాగా పెరిగిపోయింది. ఫేస్బుక్లలో మనం చూసాం, ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ గారి కామెంట్స్ కావచ్చు, సినీ నటులకు, సెలబ్రిటీస్కు వీళ్ళకి ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది ఈ మధ్యలో. మొన్న ఒక చిన్న పిల్లలకు సంబంధించి వాళ్ళని కూడా అబ్యూస్ చేయడం చూసాం. ఒక కేసు కూడా సంచలనంగా మారింది, ఒక యూట్యూబర్ను అరెస్ట్ కూడా చేశాం. సో ఈ సోషల్ అబ్యూస్ చేసే వారికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటామనేది హెచ్చరిస్తారు? సోషల్ మీడియా అనేది మంచికి వాడితే అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అది యాక్చువల్గా సోషల్ మీడియా అనేది 2 అంచుల కత్తి లాంటిది. దాన్ని గుడ్ పర్పస్కి వాడితే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. అట్ ద సేమ్ టైము దాన్ని ఒకళ్ళ యొక్క జీవితాన్నే నాశనం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మనుషులు చాలామంది భరించలేక ఇప్పుడే మనం చూసాము ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులు, లేకపోతే వాళ్ళు మార్ఫ్ చేసి పెట్టిన ఇమేజెస్ చూసి తట్టుకోలేక
పెళ్ళిళ్ళే పాడైపోయిన కేసెస్ ఉన్నాయి, లైఫే స్పాయిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి వాటికి అలాగే పొలిటికల్గా కూడా చాలా ఎలక్షన్స్ అప్పుడు కానీ నార్మల్గా కానీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి సంబంధించిన అనుచరులు పోస్టులు పెట్టడము, అసభ్యకరంగా లేకపోతే మార్ఫ్ చేసిన ఇమేజెస్ వీడియోస్ పెట్టడము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. చాలా కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇలాంటి వాటికి పాల్పడితే చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సోషల్ మీడియా ఐటీ యాక్ట్ ప్రకారం అట్లాగే మనకున్న బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ ప్రకారము ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఫేస్బుక్ అనేది ఇంకా ఫేక్ డీపీకి సంబంధించినటువంటి క్రైమ్ పెరుగుతూనే ఉంది. ఈవెన్ దీనికి పోలీసులు కూడా అతిథులంగా వాళ్ళ మీ డైరెక్ట్ పోలీసుకి సంబంధించినటువంటి ఫొటోసే పెట్టి డబ్బులు అడుగుతున్నారు. సో అది భయపడి కావచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్లో కావచ్చు, డబ్బులు వేసేస్తున్నారు తెలియకుండా. తర్వాత నష్టం జరిగినాక తెలుస్తుంది, సరే 10,000 కదా 20,000 కదా అని వదిలేస్తున్నారు. కానీ ఇది వాళ్ళకి అవతల పక్క కోట్ల రూపాయల లాభం తెచ్చిపెడుతుంది. సో ఇటువంటి కేసెస్ ఎలా పెరిగాయి మధ్యలో? అదేనండి, అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్ వాట్సాప్లో ఇప్పుడు నా డీపీ పెట్టుకొని ఏదో నంబర్తో వాట్సాప్లో వచ్చి నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని నా సబార్డినేట్కి మెసేజ్ పెట్టి నాకు ఈ కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి మళ్ళీ అడ్జస్ట్ చేస్తానను, లేకపోతే ఆన్లైన్లో కొన్ని ఇవి తీసుకోవాలనో చేయడం అనేది చాలా చూసాం. మీరు అన్నట్టు పోలీస్ ఆఫీసర్స్ డీపీ తోటి చాలా హైయెస్ట్ ప్లేస్డ్ ఆఫీసర్స్ డీపీలు పెట్టుకొని డబ్బులు తీసుకున్న కేసెస్ ఉన్నాయి. అయితే ఎవరైనా కానీ పోలీసే కాదు చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా అట్లా వచ్చినాయి, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అందరికీ వచ్చినాయి. సో దీనిలో ఏంటంటే ప్రజలు ఏ నంబర్ నుంచి వస్తుంది, డీపీ ఎవరిది ఉంది, నిజంగా ఆ వ్యక్తిదేనా ఈ నంబర్ అనేది వెరిఫై చేసుకోకుండా ఎవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు. అట్లా ఎవ్వరూ డబ్బులు అడగరు. ఏదో వాట్సాప్లో నేను బిజీగా ఉన్నానని డబ్బులు అడగడం కానీ లేకపోతే ఇంకోటి ఏదో చేయమని కానీ అడగడం అనేది అసలు జరగదు. నిజంగా అలా జరిగితే కనుక క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోకుండా డబ్బులు పంపడం ఎప్పుడు చేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు. చాలా వరకు మెసేజెస్లో లింక్స్ వస్తున్నాయి, తెలియక క్లిక్ చేయడం లాంటివి జరుగుతుంది, లేకపోతే అసలు లేదు ఏంటో తెలుసుకోవాలని క్లిక్ చేయడం లాంటివి జరుగుతుంది. ఈ ఫేక్ లింక్స్కి సంబంధించి క్లిక్ చేస్తే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని ఎట్లా గుర్తించాలి? అవునండి, అంటే ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే ఏదో ఒక మెసేజెస్ ద్వారా లింక్స్ పంపిస్తున్నారు. అన్నోన్ లింక్స్ మనం ఎప్పుడు కూడా క్లిక్ చేయకూడదు. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మాల్వేర్ మన ఫోన్లో డౌన్లోడ్ అయిపోయి ఫోన్ యాక్సెస్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయి అందులో ఉన్న అకౌంట్స్లో ఉన్న అమౌంట్ అంతా కూడా వాళ్ళు డెబిట్ చేసుకుంటారు. సో అందుకోసం ఎప్పుడు కూడా అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ల్లో ఉన్న లింక్స్ ఎప్పుడు కూడా క్లిక్ చేయకూడదు, అది డిలీట్ చేసేయాలి. దాన్ని మనం క్యూరియాసిటీతో క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దామని ఇట్లాంటి టైప్లో చేస్తే అనవసరంగా మనం డబ్బులన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఈ సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్తే అతన్ని బతికించవచ్చు. అలాగే సైబర్ క్రైమ్లో కూడా గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. సో బాధితులు డబ్బులు కోల్పోయినా ఎంతసేపటిలోపు మీ దగ్గరకు వస్తే ఆ డబ్బు ఎంతలోపు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో? అది ఇన్స్టెంట్గా వస్తే వాళ్ళకి 100% రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. గోల్డెన్ అవర్ కాదు, అసలు గోల్డెన్ మినిట్ కన్నా తక్కువ టైంలో రాగలిగితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 కట్టారు ఏదో ఒక ఫ్రాడ్లో, జాబ్ ఫ్రాడో ఏదో ఒక దానిలో, ఇమ్మీడియట్గా మీరు కనుక కాల్ చేసి డీటెయిల్స్ అప్డేట్ చేశారనుకోండి, ఇమీడియట్గా అకౌంట్ బ్లాక్ అయిపోద్ది, రిఫండ్ రావడానికి అవకాశం ఉంటుంది. నంబర్స్ 1930ని సంప్రదిస్తే 1930కు కాల్ చేస్తే ఫ్రాడ్కు గురైనామని మనం తెలుసుకున్న వెంటనే 1930లో వాళ్ళు మనకు గైడ్ చేసి ఎలాంటి డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయాలనేది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా మనము ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం, ఎప్పుడు చేసాం, ఇవన్నీ కూడా వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఆ ఫ్రాడ్స్టర్స్ యొక్క అకౌంట్స్ని ఇమీడియట్గా బ్లాక్ చేయడానికి ప్రాసెస్. 1930 ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఈ మధ్యలో బిజీగా ఉంటుంది, సో అది యాక్సెసిబుల్గా లేదు అనేటువంటిది వస్తుంది. సో మరి నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏముంటుంది? అవునండి, మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతుండడం వల్ల ఈ 1930 సమ్టైమ్స్ మనకు బిజీగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేసుకోవాలండి. cybercrime.gov.in ఇది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని చెప్పేసి 2019లో 18 అక్టోబర్లో ఇది లాంచ్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఆపరేషన్లో ఉంది ఇది. మనం ఆ వెబ్సైట్ ద్వారా కూడా ఈ కంప్లైంట్ని లాడ్జ్ చేయొచ్చు. చేసినప్పుడు ఇమీడియట్గా కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇది వెళ్ళిపోతుంది. ఇవేవి మనకు తెలియదు అంటే అర్జెంటుగా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు గైడ్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కేసు నమోదు చేసి ఉన్న అమౌంట్ అట్లీస్ట్ ఫ్రీజ్ చేసి రిఫండ్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మనం చాలా వరకు సైబర్ నేరాల్లో డబ్బులు పోయినదో పోయింది, మళ్ళీ ఇక తిరిగి రాదు అనేటువంటి ఒక ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. లేకపోతే అసలు ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎక్కడో ఉండి ఇప్పుడు పరుగు పోతుంది అవసరమా అనేటువంటి వాళ్ళకు చివరిగా మీరు వీళ్ళందరికీ ఏం చెప్తారు సైబర్ నేరాల పట్ల అవగాహన కోసం?
మొదటిది నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడాలండి. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రజలు అందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అందరికీ కూడా కామన్ సెన్స్ ఉంటుంది. ఒక్కసారి మనకు అలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చినప్పుడు స్పందించడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆన్లైన్లో వచ్చిన నోటిఫికేషన్స్ కానీ దేనికైనా ఆలోచించి మన యొక్క డిస్క్రిప్షన్ యూజ్ చేసి ఇది నిజమేనా, ఇలాంటిది జరుగుతుందా, లేదు ఇలా భయపెట్టిస్తున్నారు నిజంగా అలా జరుగుతుందా, ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ వీడియో కాల్ చేస్తారా, లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్కి వాట్సాప్లో చెప్తారా, ఎవరైనా జాబ్స్ ఆన్లైన్లో ఇట్లా ఆఫర్ చేస్తారా, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వెరిఫై చేసుకొని ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండడం అనేది ఉత్తమమైన విషయం అండి. ఒకవేళ పొరపాటున ఏదో పరధ్యానంలో ఏదో డీపీ వచ్చింది కదా అర్జెన్సీలో ఉన్నారని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా ఇమీడియట్గా 1930 లేకపోతే cybercrime.gov.inలో సంప్రదించవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే సోషల్ మీడియాలో మన యొక్క సెట్టింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. పాస్వర్డ్ అంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ చేసుకోవడము, అట్లాగే మన పాస్వర్డ్స్ పీరియాడికల్గా చేంజ్ చేసుకోవడము, అట్లాగే ఈజీగా క్రాక్ చేయగలిగేవి మన పేర్లు, లేకపోతే మన పిల్లల పేర్లు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి పెట్టుకోవడం, ఇలాంటివి చేయకుండా కొంచెము ఆ పాస్వర్డ్ గైడ్లైన్స్ ఇస్తారు వాళ్ళు, అవి మీట్ అవుతూ మనం దాని ప్రకారం సెట్ చేసుకొని మన మొబైల్లో ఈ బ్యాంకింగ్ అప్లికేషన్స్ యూజ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏటీఎంలో విత్డ్రావల్స్ చేసినప్పుడు కానీ అవన్నీ కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే కొంతమంది అన్నీ రాసి పెట్టుకుంటారు పేపర్ మీద గుర్తుండడం అని చెప్పేసి. ఆ పేపర్ ఎవరన్నా చేతిలో పడిందంటే ఇబ్బందుల్లో పడతాం. సో అట్లా లేకుండా మనం కొంచెం కేర్ఫుల్గా తెలివిగా ఈ టెక్నాలజీని కనుక యూజ్ చేసుకుంటే అది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదే సమయంలో పరధ్యానంగా ఉన్నా లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నా భయంతో ఉన్నా నష్టాలు పాలవ్వాల్సి వస్తుంది. రైట్, అంటే సైబర్ నేరస్తుల వాళ్ళ వలలో పడాలా లేదా అనేది మన చాయిస్. సో ముందే జాగ్రత్తగా ఉండాలనేది మీరు చెప్తాను. థ్యాంక్ యూ మేము ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఈ సైబర్ టెక్నాలజీ ఈ యుగంలో ఏది ఒప్పు ఏది తప్పు అని తెలుసుకునే లోపే మోసపోతుంటాం కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండాలనేది పోలీసులు హెచ్చరిస్తున్నారు.